ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ లో నివసిస్తున్నారా? అయితే మీకే ఈ అప్డేట్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే బ్యాంకుల్లో గానీ లేదా ఇరుగు పొరుగు వారి దగ్గర గానీ అప్పు చేసి ఉన్నట్టు మీరు కాగితాలు రాసి ఇచ్చినట్టుగా ఉన్నదా? అయితే మీరు వాళ్ళకి ఏమన్నా ఇవ్వకుండా ఎగరగొట్టున్నారా? అలాంటప్పుడు అయితే మీ మీద వారంటీ కేసు అయితే ఫైల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, అందులో ఎలా ఉన్నాయి రూల్స్, ఏంటి పరిస్థితి అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రుణగ్రస్తులకు అరెస్టు వారెంట్లు అమల్లోకి వస్తున్నట్లు మరియు వాటిని రాష్ట్ర దరఖాస్తుతో అనుసంధానిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు ఆల్ శ్రేయస దినపత్రిక నివేదించింది. దివాలా చట్టాన్ని సవరించే డిక్రీ లా నంబర్ 58/2025 జారీ చేసిన తర్వాత రుణగ్రస్తులకు అరెస్టు వారెంట్లు మరియు నిర్బంధ ఉత్తర్వులు సక్రియం చేయబడి రాష్ట్ర దరఖాస్తుకు నేరుగా అనుసంధానించబడ్డాయని మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. దీని వలన భద్రతా బృందాలు వెంటనే విధానాలను అమలు చేయడానికి వీలు కలుగుతుంది. వాంటెడ్ వ్యక్తులను త్వరగా అరెస్టు చేయడానికి మరియు చట్టపరమైన విధానాలను తప్పించుకునే ప్రయత్నాలను నిరోధించడానికి ప్రజా రహదారులపై, భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద మరియు వాయువు, భూమి మరియు సముద్ర సరిహద్దుల్లో అరెస్టు వారెంట్లు అమలు చేయబడతాయి. చట్ట ప్రకారం వాంటెడ్ వ్యక్తులు తమ బకాయిలు మొత్తాలను నేరుగా విమానాశ్రయంలో కానీ సాహెల్ వ్యాప్ యొక్క న్యాయ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ చెల్లింపుల సేవల ద్వారా సెటిల్ చేసుకునే లేదా వారి ఆర్థిక బాధ్యతలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. రెస్డ్ దరఖాస్తుతో ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టే అమలు చర్యలను నివారించడానికి వారెంట్లు లేదా ఆర్థిక బాధ్యతలు చెల్లించాల్సిన అవసరం లేని వ్యక్తులందరూ తమ వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి తక్షణ చర్య తీసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఫ్రెండ్స్, భూమి మీద ఎక్కడైనా, రోడ్ల మీద ఎక్కడైనా చెక్కింగుల్లో కానీ ఎక్కడైనా కూడా దొరికే అవకాశం ఉంది. అలాగే సముద్ర మార్గాల్లో అంటే పడవ ప్రయాణాల్లో వెళ్లేవాళ్ళు, ఓడల మీద వెళ్లేవాళ్ళు కానీ, ఆకాశంలో అనగా ఫ్లైట్లలో వెళ్లేవాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్ చెక్కింగ్లో ప్రతి చోట వీళ్ళైతే దీన్ని అమల్లో తీసుకొచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎలా చెల్లించుకోవాలనే విషయాలు కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేశారు. కాబట్టి మీలో ఎవరైనా మీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. Don't forget to subscribe, like, share. Thanks for watching.